నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పుట్టగొడుగుల కూర చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుట్టగొడుగుల కూరకు కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, టమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పోపు దినుసులు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. తయారు చేసుకునే విధానం: ముందుగా పుట్టగొడుగుల్ని కట్ చేసుకుందాం. పుట్టగొడుగుల్ని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. పుట్టగొడుగులు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని ముద్దలా నూరుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పుట్టగొడుగుల కూరకి సిద్ధం చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కూరకి సరిపడ నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. ముందుగా నూరి ఉంచుకున్న ముద్దని ఇందులో వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేగింది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముందుగా కట్ చేసి శుభ్రం చేసి ఉంచుకున్న పుట్టగొడుగుల్ని కూడా ఇందులో వేసేద్దాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ పుట్టగొడుగుల్ని 10 నిమిషాలు ఉడకనిద్దాం. పుట్టగొడుగులు ఉడికాయి. ఇందులో కాస్త కారం వేసుకుందాం. కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పుట్టగొడుగుల కూర చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది.
నమస్కారం.